క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును. ఈ మాటలు యోవేలు ప్రవక్త ప్రవచనమెత్తి చెప్తున్నట్టుగా మనం చూడగలమట. ఎప్పుడైతే యాజకులు యొక్క రోదన దేవాలయాల్లో ఆగిపోయిందో, ఎప్పుడైతే దేవాలయంలోకి రావాల్సిన ఆ యొక్క అర్పణలు రాకపోవడం వల్ల యాజకుల జీవితాల్లోని ఆశీర్వాదం లేకుండా పోయినప్పుడు, అంటే ప్రజలు చేయాల్సినవి చేయకుండా వాళ్ళ స్వార్థం కొరకు జీవించినప్పుడు, యోవేల్ టైంలో యాజకులందరూ కూడా ఆహారం లేక మందిరంలో సమృద్ధి లేకుండా ఉండడం వల్ల ఒక శాపం అనేది ఆ రోజుల్లో వచ్చినట్టు మనకు యోవేలు ప్రవచనాల్లో మొదటి అధ్యాయంలో మనం గమనించుకోలేం. ఎంతగా శాపం వచ్చింది, ఎంతగా కరువు వచ్చింది అని అంటే గడ్డి లేకుండా అయిపోయిందట. పశువులు కూడా దేవునికి ప్రార్థించినట్టుగా యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తామన్నమాట. అంతేకాకుండా అంత ఆహారం అనేది లేకుండా, గడ్డి బీళ్ళు లేకుండా, భూమి పంట అంతా కూడా బీటలు బారిపోయినట్టు చూస్తాం. ఎప్పుడైతే మీరు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరుగుతారో, వస్త్రమును కాక మీ హృదయాలను చింపుకుంటారో, అప్పుడు దేవుడు మిమ్మల్ని కరుణిస్తారు అని చెప్పుతూ దేశమా భయపడకు అని ప్రవచనం ఎత్తి, తర్వాత వెంటనే పశువులు గురించి ప్రవచనం ఎత్తినట్టుగా యోవేలు ప్రవక్త ద్వారా మనం చూడగలం. ఇక్కడ అంటున్నారు కదా, పశువులారా భయపడకుడి. అంటే పశువులు కూడా ఆహారం లేక చనిపోయినటువంటి పరిస్థితికి కారణం ఎవరు అనంటే జనులు అనమాట. స్వార్థంగా దేవుని సన్నిధిలోకి రావాల్సిన అర్పణలో తేకుండా, దేవుని సన్నిధిలో వారికి చేయాల్సిన కార్యాలు వారు చేయకుండా, ఎప్పుడైతే ఎవరి స్వార్థం కొరకు వారు ఉండిపోయారో అట్లా అంటే పశువులకు కూడా ఆహారం దొరకని పరిస్థితి ఏర్పడిందనమాట. మనుషులకి ఆహారం లేదు, పశువులకి గడ్డి కూడా లేదు. అందుకే పశువుల ప్రార్థన కూడా దేవుడు ఆలకించారు. కాబట్టి ఇక్కడ అంటున్నారు కదా, పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును. ఎండిపోయిన ప్రతి గడ్డి బీళ్ళలో మీ కొరకు నేను పచ్చికని మొలిపించబోతున్నాను. చెట్లు ఫలించును, అంటే ఆ కరువు కాలంలో చెట్లన్నీ ఎండిపోయాయి, అంజూరపు కాయలు అకాలంలో రాలిపోయాయి, ద్రాక్ష పండ్లు లేవు, ఏవీ లేవనమాట. ఎక్కడైతే ఆహారం పశువులకు లేకుండా పోయిందో అవి ప్రార్థించడం వల్ల అంట చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును. అంటే ఏ కరువు అయితే మీరు చూసారో, మీరు ప్రార్థించడం వల్ల దేవుడు దాన్ని సమృద్ధిగా మార్చివేస్తున్నారు. పశువుల విషయంలోనే కాదు, కింద మన విషయంలో కూడా చూస్తే 23వ వచనంలో, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించిడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించి మీకు కూడా సమృద్ధికి ఇస్తారు, క్రొత్తది మీకు ఇస్తారు అని ఇక్కడ యోవేలు ప్రవక్త చెప్తున్నట్టుగా మనము చూడగలమట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మనము మందిరంలోకి ఆయన ఆజ్ఞాపించినది ఆ సమృద్ధిని తీసుకొని రావాలి. మనకు దేవుడు ఇచ్చిన సమృద్ధిలో నుండి ఎప్పుడైతే మనం మందిర ఆవరణంలోనికి మనము ఆ దశమ భాగాల్ని కృతజ్ఞత అర్పణలు తీసుకొని వస్తామో, ఆ మందిరంలో ఆ సమృద్ధి ఉండడంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. మందిర పనులు సక్రమంగా జరుగుతాయి. ఏ రోజు దీపారాధన, ఏ రోజు స్తుతి ఆరాధన, ఏ రోజు వాక్య పరిచర్య, ఆ రోజు దేవుని రాజ్యం కట్టబడడానికి సహకరిస్తున్నట. అలాగ జరగకుండా ఆగిపోవడానికి కారణం ఎవరు అంటే స్వార్థంగా మనము మన విత్తనాలని మన ఇంట్లోనే ఉంచుకోవడం వల్ల, మనం చెల్లించాల్సిన కృతజ్ఞత అర్పణలు దశమ భాగాలు చెల్లించకపోవడం వల్ల ఈ యొక్క కరువు సంభవిస్తుంది. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడి మరలా వాటిని దేవుని సన్నిధిలోకి తీసుకొస్తామో సమృద్ధి అనేది వస్తుంది అనమాట. దేవుడు అందుకే 10% నాకు ఇచ్చి నన్ను శోధించండి, నేను ఆకాశపు వాక్యాలను విప్పి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని తెలియజేశారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా యోవేలు ప్రవక్త ఉన్న దినాలలాగా చేయకుండా, మనకు దేవుడు ఇచ్చిన దాంట్లో దశమ భాగాల్ని కృతజ్ఞత అర్పణాలని మనం వెళ్ళే మందిరాల్లోనికి తీసుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో వాటిని అర్పించే వారంగా మనము ఉండాలి. అలాగ మనం చేసినప్పుడు మనము ఆ సేవకులకు ఇవ్వట్లేదు కానీ మనము దేవునికి ఇస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నారు. పశువుల కోసమే దేవుడు అంతా చేస్తే మన కోసం ఇంకా ఎక్కువగా చేసే దేవుడు, మన కోసం ఆయన ప్రాణం ఇచ్చి రక్షించుకున్నారు కనుక ఆయన సమృద్ధితో మనల్ని ఆశీర్వదించి మనల్ని గొప్పగా చేయును. అటువంటి గొప్ప కృప మనందరికీ కలుగునుగాక. మనం కరువులోను క్షామంలోనూ పడకుండా దేవునిలో ముందుకెళ్తూ వర్ధిల్లుదుముగాక. ఆమేన్.